శ్రీకృష్ణుడు మధురలోని కారాగారంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు వసుదేవుడు మరియు దేవకి. దేవకి మధురరాజు కంసుని చెల్లెలు. ఒకసారి దేవకి వివాహం జరుగుతున్న సమయంలో ఆకాశంలో శబ్దం వచ్చింది. ఆ శబ్దం, దేవకి 8వ కుమారుడు నిన్ను సంహరించబోతున్నాడు అని కంసుని హెచ్చరించింది. ఈ శబ్దాన్ని విన్న కంసుడు భయంతో దేవకి, వసుదేవులను జైలులో పెట్టాడు. దేవకికి పుట్టిన ప్రతి బిడ్డను హతమార్చాడు. కంసుని అన్యాయ పాలన అంతమవ్వడానికి భగవంతుడు శ్రీకృష్ణుని అవతారంగా పంపాడు. అర్ధరాత్రి పవిత్రమైన శ్రావణ మాసంలో శ్రీకృష్ణుడు జైలులో జన్మించాడు. ఆ సమయంలో దైవశక్తితో జైలు తలుపులు తానే తెరుచుకున్నాయి. వసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి రక్షించడానికి గోకులానికి తీసుకెళ్లాడు. ఇలాగే కృష్ణుడు భూమిపై ధర్మాన్ని స్థాపించేందుకు తన జీవితాన్ని ప్రారంభించాడు.